హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ యువర్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్. ఫ్రెండ్స్, మరొక సూపర్ అప్డేట్తో మేము ముందుకు రావడం జరిగింది. ఇక్కడ కేవలం 10th క్లాస్ అలానే 12th క్లాస్ పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. గ్రూప్ బి అలానే గ్రూప్ సి సంబంధించి ఇక్కడ ఉద్యోగాలు అయితే రావడం జరిగిందండి. చాలా మంచి అప్డేట్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ స్టార్టింగ్ సాలరీ 40,000 పైన మీకు ఉంటుంది. సొంత రాష్ట్రంలో ఉద్యోగం పొందవచ్చు. ఆంధ్రప్రదేశ్లో ఉండే మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా ఇక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు. వీడియోకి ప్రతి ఒక్కరు కూడా చిన్న లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇక్కడ ఆల్ ఇండియన్ సిటిజన్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై అనేది ఇందులో చేసుకోవచ్చండి. అయితే ఇక్కడ మనం చూసుకుంటే గ్రూప్ బి అలానే గ్రూప్ సి సంబంధించి పర్మనెంట్ ఇక్కడ ఉద్యోగాలు అయితే రావడం జరిగింది. మనకు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్లో వాటర్ వింగ్ అనే ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది. అందులో అప్లై అనేది ఆన్లైన్లో ఇక్కడ మీరు చేసుకోవాలండి. ఇక్కడ వేకెన్సీస్ మనకు చూసుకుంటే ఎస్ఐ పోస్టు అలానే మనకు మాస్టర్ కావచ్చు, ఇంజనీరింగ్ డ్రైవర్ కావచ్చు, అలానే మనకు హెడ్ కానిస్టేబుల్లో మాస్టర్ కావచ్చు, ఇంజనీరింగ్ డ్రైవర్ కావచ్చు, వర్క్షాప్ కావచ్చు, అలానే కానిస్టేబుల్ క్రోలో మనకి ఇక్కడ 162 పోస్టులు అయితే ఇక్కడ మీకు రావడం జరిగింది. అంటే 21,700 నుంచి అలానే 1,12,400 మధ్యలో ఇక్కడ మీకు శాలరీ అనేది ఇస్తారు. లెవెల్ 3 అలానే లెవెల్ 4 అలానే లెవెల్ 6లో ఇక్కడ మీకు శాలరీ అనేది కల్పించడం జరుగుతుందండి. మరిన్ని వివరాలు కూడా కావాలనుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మన అప్సెల్ వెబ్ పేజ్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది. అక్కడ నుంచి చెక్ చేయండి. అంటే కామెంట్ చేయండి. అక్కడ కామెంట్ చేసే ముందు పైన పింక్ చేసి పెట్టుంటాను. అక్కడ నుంచి వాట్సాప్ గ్రూప్ అలాంటి టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఇవ్వడం జరిగింది. అక్కడ నుంచి జాయిన్ అవ్వండి. లేటెస్ట్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క జాబ్ ఇన్ఫర్మేషన్ కూడా మీరు పొందుతారండి. అలానే మనం కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ వర్క్షాప్కి సంబంధించి అంటే ట్రేడ్ వైజ్ మనకు ఐటీ చేసిన వాళ్ళు కూడా ఇక్కడ ఎలిజిబుల్ అని తెలియజేస్తున్నారు. అప్లై అనేది ఆన్లైన్లో మాత్రమే ఇక్కడ తీసుకుంటున్నారండి. ఓకే, అయితే అప్లై లింక్ ఎక్కడ ఉంది? కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఉంది. ఇందులో బీఎస్ఎఫ్లో పెన్షన్ అనేది ఉండదు. ఆల్ ఇండియన్ సిటిజన్ అందరూ కూడా ఇక్కడ మీరు అప్లై అనేది చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారు. ఈ నెక్స్ట్ మనం కానీ చూసుకుంటే ఇందులో అప్లై చేయాలనుకున్న వాళ్ళకి కానిస్టేబుల్ క్రూలో మనం కానీ చూసుకున్నట్లయితే అంటే 10th మీరు పాస్ అయిన వాళ్ళు 1 year ఎక్స్పీరియన్స్ అనేది ఆపరేటర్ బోర్డులో అనేది ఇక్కడ మీరు అడుగుతున్నారండి. అలానే మనం కానీ చూసుకుంటే వర్క్షాప్కి సంబంధించి 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. అలానే మనం కానీ చూసుకుంటే డిప్లొమా ఇన్ మోటార్ వెహికల్కి సంబంధించి అంటే ఐటీ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలానే హెచ్ఈ ఇంజనీరింగ్ డ్రైవర్కి సంబంధించి ఇక్కడ మనం కానీ చూసుకున్నట్లయితే 10th క్లాస్ ఉండాలి. అలానే పాసింగ్ అవుట్ 2nd క్లాస్ ఇంజనీరింగ్ డ్రైవర్కి సంబంధించి సర్టిఫికేట్ మీ దగ్గర ఉండాలని తెలియజేస్తున్నారు. అలానే మనకు హెడ్ కానిస్టేబుల్ మాస్టర్ కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు మ్యాట్రిక్ కంప్లీట్ చేసి ఉండాలి. అలానే స్క్రీనింగ్ సర్టిఫికేట్ అనేది మీ దగ్గర ఉండాలని తెలియజేస్తున్నారు అండి. ఓకే, ఆ తర్వాత మనం కానీ చూసుకున్నట్లయితే ఎస్ఐకి సంబంధించి మాస్టర్లు +2 అంటే 12th క్లాస్ పాస్ అయిన వాళ్ళు, అలానే మనకు 2nd క్లాస్ మాస్టర్ సర్టిఫికేట్ అనేది ఇక్కడ మీరు తీసుకోవాలని తెలియజేస్తున్నారు ట్రాన్స్పోర్ట్ నుంచి. ఆ తర్వాత ఎస్ఐ ఇంజనీరింగ్ డ్రైవర్కి సంబంధించి 12th క్లాస్ పాస్ అయి ఉండాలి. దాంతోపాటు 1st క్లాస్ ఇంజనీరింగ్ డ్రైవర్కి సంబంధించిన సర్టిఫికేట్ అనేది మీ దగ్గర ఉండాలని తెలియజేస్తున్నారు. ఇది కానీ ఉన్నట్లయితే మీరు ఇక్కడ అప్లై అనేది చేసుకోవచ్చు. అలానే ఏజ్ లిమిట్స్ మనం కానీ చూసుకున్నట్లయితే పైన ఎస్ఐ పోస్ట్కి రెండింటికి 22 నుంచి 28 మధ్యలో ఉండాలి. అలానే కానిస్టేబుల్ సంబంధించిన పోస్టులు మనం కానీ చూసుకున్నట్లయితే 20 నుంచి 25 మధ్యలో ఏజ్ లిమిట్స్ అనేది ఇవ్వడం జరిగింది. అలానే గవర్నమెంట్ రూల్ అండ్ రెగ్యులేషన్ బట్టి మనకు ఎస్ఎస్టీ వాళ్ళు ఎవరైనా అప్లై కానీ చేస్తున్నట్లయితే +5 years అంటే ఇక్కడ ఇచ్చారు చూడండి 22, అలానే మనకు 28 ఇచ్చారు కదా, 28, 25 దాన్ని ప్లస్ మనం కానీ చూసుకుంటే ఎస్ఎస్టీ వాళ్ళకి +5 years, ఓబీసీ వాళ్ళకి +3 years, అలానే మనం కానీ చూసుకుంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎవరైనా అప్లై కానీ చేస్తున్నట్లయితే జనరల్ పర్సన్స్లో +3 years, ఎక్స్ సర్వీస్ మ్యాన్లు ఎవరైనా ఓబీసీ ఉన్నట్లయితే +6 years, అలానే ఎక్స్ సర్వీస్ మ్యాన్లు ఎవరైనా ఎస్ఎస్టీ వాళ్ళు ఉన్నట్లయితే +10 years అనేది ఇక్కడ ఏజ్ రిలాక్సెన్స్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఇందులో అప్లై చేయాలనుకున్న వాళ్ళకి అప్లై చేసే వాళ్ళకి హైట్ కానీ మనం చూసుకున్నట్లయితే 160 మీటర్ అనేది హైట్ ఉండాలి. అలానే 73 మనకు చెస్ట్ అనేది ఉండాలి. శ్వాస కానీ తీసుకున్నట్లయితే +5 inches అనేది ఇక్కడ పెరగాలని తెలియజేస్తున్నారండి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కావచ్చు అలానే తెలంగాణ కావచ్చు ఇద్దరు కూడా అప్లై చేసుకున్నట్లయితే సొంత రాష్ట్రంలోనే ఇక్కడ మీరు ఉద్యోగం పొందే అవకాశం అయితే ఉంటుంది. అప్లై ఎలా చేసుకోవాలి? ఆన్లైన్లో మాత్రం అప్లై చేసుకోవాలి. ఈ రోజు నుంచి అప్లికేషన్ అనేది స్టార్ట్ కావడం జరిగింది. అలానే క్లోజింగ్ డేట్ మనం కానీ చూసుకున్నట్లయితే 1/7/2024 మనకు క్లోజింగ్ డేట్ అనేది ఇవ్వడం జరిగిందండి. చాలా మంచి అప్డేట్ అని చెప్పుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు త్వరగా అప్లై చేయండి. అప్లై చేయడానికి ఇక్కడ 200 రూపీస్ అనేది ఎస్ఐ పోస్ట్కి, అలానే మనం కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ మిగిలిన వాళ్ళకి 100 రూపీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ప్లస్ మనకు డీడీఎస్ అన్ని కూడా కలిపి ఇక్కడ యాడ్ అనేది అవ్వడం జరుగుతుందండి. అప్లై అనేది ఆన్లైన్లో చేసుకోవాలి. అప్పుడు మీకు అప్లికేషన్ సంబంధించి అప్లికేషన్ ఫీజు అనేది కూడా ఇక్కడ జమ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఎలిజిబుల్ ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. మనం వీడియో చేయకముందే మన వాట్సాప్ గ్రూప్లో కూడా మనము అప్డేట్ అని ఇవ్వడం జరిగింది. అలాంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పటివరకు మీరు కానీ జాయిన్ కాకపోతే త్వరగా జాయిన్ అవ్వండి. లేటెస్ట్గా ఉన్నటువంటి ఇవే కాకుండా మరిన్ని అప్డేట్స్ అనేది కూడా ఇస్తుంటాయి. వాటి గురించి కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తుంటాం. డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో ఫుల్ పీడిఎఫ్ ఉంటుంది. అక్కడి నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియచేయండి. ఇలానే రెగ్యులర్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క జాబ్ ఇన్ఫర్మేషన్ మీ మొబైల్లో ఫ్రీగా పొందాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను. ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం కానీ మన ఛానల్ కానీ చూస్తున్నట్లయితే ఫస్ట్ వీడియోకి లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. అలానే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల లేటెస్ట్ అప్డేట్స్ అనేది డైలీ మీ మొబైల్లో పొందుతారు.